టికెట్ టు ఫినాలే రేస్ లో సుమనన్న ఆడిన తీరుకి ఖచ్చితంగా ఈ వీకెండ్ లో సుమనన్నకు మాత్రం సన్మానం చెయ్యాల్సిందే. తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతున్నాడు, ప్రభంజనం సృష్టిస్తున్నాడు అనమాట. ఇదే గేమ్ ఆయన ఫస్ట్ నుంచి ఆడుంటే ఖచ్చితంగా టాప్ 5, అసలు టాప్ 5 ఏంటి, టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్. సో అసలు ఏం గేమ్ ఆడారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సంజన గారైతే సంచాలక్గా సమన్యాయం చేసేసారు. అంటే ఎవరికి అన్యాయం జరగకుండా ఎలా చెయ్యాలో, సంచాలక్గా ఎలా ఉండాలి అనేది మాత్రం ఈరోజు బాగా నిరూపించుకున్నారు. ఇంకా కళ్యాణ్, డెమాన్, ఇమాన్యుయల్ అబ్బో మామూలు స్ట్రాటజీలు కాదనమాట వీళ్ళవి. ఇందులో ఇమాన్యుయల్ ది మాత్రం ఇంకా సేఫ్ ప్లేనే. డెమాన్ మాత్రం ఎవరితో అయితే ఛాలెంజ్ చేశాడో, ఎవరితో అయితే రైవలరీ పెట్టుకోవాలనుకున్నాడో, ఇష్యూస్ రైజ్ చేసుకున్నాడో వాళ్ళ ద్వారానే అదేమంటారు, తన గొయ్యి తనే తవ్వుకొని లూజ్ అయ్యాడు గేమ్ ని అన్నట్లు చేసుకున్నాడు అనమాట. సో అసలు ఈ రోజు ఏమేమి టాస్కులు జరిగాయి, ఎవరు గెలిచారు అనేది మొత్తం మన వీడియోలో మాట్లాడుకుందామండి. సో ఎవరన్నా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మనం టాస్క్ లోకి వెళ్ళిపోదాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న చూసాం కదా ఎవరు విన్ అయ్యారు. ఇమాన్యుయల్ టాస్కుల్లో అదరగొట్టేస్తాడు, ప్రభంజనం సృష్టించేస్తాడు. ఇంకా తనూజ 3 మెంబర్స్ టాస్క్ లో డెమాన్ వర్సెస్ బర్నీ గారు వర్సెస్ తనూజ గేమ్ లో తనూజ విన్ అవ్వడం జరిగింది. అండ్ సుమనన్నకి ఛాలెంజ్ లాగా లైక్ సుమనన్నతో గేమ్ ఆడడానికి డిసైడ్ చేసుకుంది అనమాట. దీనికి సంచాలక్గా సంజన గారు అసలు అద్భుతంగా చేశారండి. ఎందుకంటే ఎటు అన్యాయం జరగకుండా కరెక్ట్ గా చూసుకున్నారనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే టాస్క్ ఏంటి అంటే మామూలుగా బ్యారెల్ ని బ్యాలెన్స్ చేస్తూ బ్యాటిల్, అంటే బ్యారెల్ బ్యాలెన్స్ బ్యాటిల్ అనమాట టాస్క్ నేమ్. సో కాకపోతే ఏంటి అంటే వీళ్ళు థ్రెడ్స్ తో పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆపోజిట్ పర్సన్ కి బజర్ సౌండ్ వచ్చినప్పుడు వాటర్ ఫిల్ చేస్తారనమాట. ఎవరు ఎక్కువసేపు ఆ బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు విన్నర్. తనూజ చెప్పాలంటే చాలా గట్టి ఫైట్ ఇచ్చింది. బికాస్ టాస్క్ ఆల్మోస్ట్ 40 to 45 minutes జరిగిందంట. తర్వాత ఓకే కొంచెం డ్రామా జరిగింది, బట్ స్టిల్ ఎఫర్ట్ మాత్రం 100% ఎఫర్ట్. ఎందుకంటే అంతసేపు బ్యాలెన్స్డ్ గా 2 చేతులు అంటే ఇట్లే పట్టుకొని అంత వెయిట్ ని మోయడం మామూలు విషయం కాదు. సో ఇంకా సంజన గారు ఫస్ట్ ఛాన్స్ బర్నీ గారికి ఇచ్చారనమాట. బర్నీ గారు ఏంటంటే ఈ మధ్య చూస్తున్నాం కదా సుమనన్నకి బర్నీ గారికి మంచి బాండ్, అంటే వీళ్ళందరూ మనల్ని తొక్కేస్తారు, నీకు నువ్వు నాకు నేను అన్నట్లు అనుకుంటున్నారు. అండ్ అక్కడ మోస్ట్లీ తనూజాకే సపోర్ట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్టే ఇంకా బర్నీ గారు తనూజ దాంట్లో వాటర్ ఫిల్ చేశారనమాట. అక్కడ రూల్స్ కొంచెం అటు ఇటు, ఎందుకంటే ఫస్ట్ బెల్ మోగాక స్టార్ట్ చేసి సెకండ్ బెల్ కి ఆఫ్ చేయాలి అనే కాన్సెప్ట్ తెలియక కొంచెం ఎక్కువసేపు ఫిల్ అవ్వడం వల్ల ఇంకా సంచాలక్ ఇటు సైడ్ సుమనన్న కూడా ఫిల్ చేశారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరిది ఈక్వల్ గా ఉంది. నెక్స్ట్ కళ్యాణ్. సో ఫస్ట్ బెల్ టు సెకండ్ బెల్ కళ్యాణ్ తెలిసిన విషయమే. ఆపోజిట్ లో ఎవరున్నా కూడా తనూజాకైతే విరుద్ధంగా వెళ్ళడు, తనూజాకే సపోర్ట్ చేస్తాడు మనోడు. కాబట్టి సుమనన్న దాంట్లో వాటర్ ఫిల్ చేశాడు. ఇక్కడ మీరు గమనిస్తే యాజ్ ఎ సంచాలక్గా సంజన గారు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు బర్నీ గారు సుమనన్నకి సపోర్ట్ చేస్తారు, కళ్యాణ్ 100% తనూజాకే సపోర్ట్ చేస్తారు. అలా సంచాలక్ పిలవాలి కాబట్టి యాజ్ ఎ సంచాలక్ గా ఆవిడ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ గా ఫైట్ చేసే ఛాన్స్ ఇచ్చారనమాట. ఇంకా అంటే మామూలుగా చెప్తుంటే సంజన గారు అంటే బర్నీ గారికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వను, ఆల్రెడీ మీరు చేశారు కదా అనేసి అంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. అంటే సెకండ్ టైం కూడా రిపీట్ చేయొచ్చు, మళ్ళీ వచ్చిన వాళ్ళే రావచ్చు అనేసి. బికాజ్ అక్కడ ఉన్నదే వీళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నారు, సంచాలక్ ఒకరున్నారు, ఇంకొన్నదే 5 members. ఎన్నిసార్లు అని వెళ్తారు వాళ్ళే. అండ్ ఇంతసేపు జరిగింది ఆ టాస్క్. సో నెక్స్ట్ ఇమాన్యుయల్. మన ఇమాన్యుయల్ తెలిసిందే కదా, మొన్ననే నామినేషన్స్ లో వీళ్ళు ఫ్రెండ్షిప్ క్లారిఫికేషన్ తెచ్చుకున్నారు, ఏదో మాట్లాడుకున్నారు. అండ్ సుమనన్నకి ఎందుకు చేస్తాడు సపోర్ట్, తనూజకే చేస్తాడు మళ్ళీ, ఎందుకంటే తనూజ అలిగిద్ది. ఓకే సుమనన్న దాంట్లో వాటర్ ఫిల్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ బర్నీ గారు ఇంకా తనూజకి సారీ చెప్పి తనూజకే ఫిల్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ రీతు వచ్చింది. రీతు తెలిసిన విషయమే, తనూజకే సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ బర్నీ గారు. ఇక్కడ ఏంటంటే బర్నీ గారు తప్ప ఇక్కడ సుమనన్నకి సపోర్ట్ గా ఎవరు లేరు అన్నట్లుంది. బర్నీ గారికి చెప్తున్నారు, అన్న పట్టుకో. అసలు సుమనన్న తనూజ ఎంత టఫ్ ఫైట్ ఇచ్చిందో అట్ ద సేమ్ టైం సుమనన్న కూడా అలాగే టఫ్ ఫైట్ ఇచ్చారు.
బట్ అసలు సుమన్ అన్న కదలట్లే, ఫస్ట్ నుంచి ఎట్లా పట్టుకొని ఉన్నాడు ఆ థ్రెడ్ ని. మరి ఏం ఊహించుకుంటున్నాడో తెలియదు కానీ అంతే స్టాచ్యూ లాగా నిలబడిపోయాడు అనమాట. బర్నీ గారు తనుజాకే వేశారు. నెక్స్ట్ డెమాన్ మేబీ మొన్న జరిగిన అవన్నీ పెట్టుకొని తనుజాకే సపోర్ట్ చేస్తాడులే ఫ్రెండ్ కదా అనేసి అనుకున్నాం కానీ బట్ స్టిల్ తనుజాకే వాటర్ ఫిల్ చేశాడు అనమాట. మళ్ళీ కళ్యాణ్ అక్కడికి తనుజ అంటుంది మధ్యలో మొన్నట ఏదో అంటుంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తున్నాను, కళ్యాణ్ని కూడా 2 times పిలిచాను కదా అనేసి చెప్తున్నారు. మళ్ళీ బర్నీ గారు లాస్ట్ లో, సో బర్నీ గారు తనుజాకే ఫిల్ చేశారు. అంటే ఇన్నిసార్లు వచ్చినా కూడా తనుజాకే ఫిల్ చేశారనమాట. ఇంకా చెప్తున్నారు అన్న 5 minutes అన్నా నా కోసం ఆడన్నా, గివప్ ఇవ్వకన్నా అనేసి. డెమాన్ ఏమో సపోర్ట్ చేసిన సుమన్ అన్నకి అక్కడికి వెళ్ళి తనుజాకి సపోర్ట్ చేస్తున్నాడు. ఓకేనా అది ఇది అంటే, హ్యాండ్ ఎక్కడైనా కూడా వెయిట్ పట్టుకొని అంతసేపు అట్లే పట్టుకోవాలంటే చాలా కష్టం. సో ఇంకా తనుజ వదిలేసింది. సుమన్ అన్న విన్ అయ్యాడనమాట. అసలు 40 minutes 45 minutes అంటే అంతసేపు పట్టుకోవడం ఆల్మోస్ట్ ఇంక ఈక్వలే. ఇంకా తనుజ గివప్ ఇచ్చేయడం, ఇక్కడ సుమన్ అన్న విన్ అయిపోయాడు అనమాట. అయితే అట్లీస్ట్ తనుజ వాటర్ అక్కడ పక్కన పడిపోయాయి. బర్నీ గారు అన్న సుమన్ అన్న ఉండండి ఉండండి అనేసి వచ్చాడనమాట. ఉండండి ఉండండి అనేసి సుమన్ అన్నకు సన్మానం చేశాడు ఆ వాటర్ తో. సుమన్ అన్న అంటున్నాడు అన్న ఓడిపోయిన వాళ్ళకి కూడా పక్కన పడ్డే, మనం ఏంటన్నా మీద పోసుకున్నాం అనేసి. ఓకే అది సన్మానం అనమాట. సుమన్ అన్న ఫుల్ హ్యాపీ. ఓకే ఇంకా తనుజ ఫుల్ క్రైయింగ్ అనమాట. ఇంక ఇమాన్యుయల్ వీళ్ళంతా చెప్తున్నారు చాలా బాగా ఆడావు, ఎఫర్ట్ మ్యాటర్స్ అది ఇది అంటే తనుజ చెప్తుంది కొంచెం నా చెయ్యి సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది. ఓకే బర్నీ గారు కూడా ఏడవద్దు నువ్వు, అక్కడ ఇంకా అన్న ఒక్కడే అయిపోతాడు, సపోర్ట్ చెయ్యాలి కదా, నేను కూడా సపోర్ట్ చేయకపోతే ఎట్లా ఫీల్ అవుతున్నాడు అది అని చెప్తుంది. ఇట్స్ ఓకే నేను అర్థం చేసుకున్నా అనేసి చెప్తారు. మనం ఇందాక అన్నాం కదా అంటే స్టాచ్యూ లాగా ఉండిపోయాడని, డెమోన్ కూడా అదే అడుగుతాడు సుమనన్ని, అసలు ఏం ఆలోచిస్తున్నావు అన్నా నువ్వు, ఏం ఆలోచిస్తున్నావు అంటే డాడీ గురించి అనేసి అన్నాడు అనమాట. అదే అనుకున్నా ఈయన ఏదో జోన్ లో ఉండిపోయాడు అనేసి అంటే నిజంగానే అసలు కదలట్లేదు, వెయిట్ పడుతున్నా లేదు. తనుజ అన్న అటు చూస్తుంది, కొంచెం వాటర్ కి పైన ఎంత పడుతుందని చూసుకుంటుంది. సుమనన్న ఏది లేదు, థ్రెడ్ పట్టుకోమన్నారు పట్టుకున్నా అంతే అన్నట్లు పట్టు వదలని విక్రమార్కుడిలాగా నిలబడిపోయాడు అనమాట. తనుజ ఏడుస్తుంటే కూడా ఇంకా ఇమాన్యుయల్ వీళ్ళందరూ ఓదారుస్తున్నారు, బర్నీ గారు సంజన అందరూ ఓదారుస్తున్నారు. డెమాన్ వచ్చేసరికి కొంచెం చిరాకు పడింది. ఇక్కడ సుమన్ అన్న ఒకటి క్లియర్ గా చెప్పాడు, అంటే బర్నీ అన్న నువ్వు గాని సంచాలకుగా ఉంటే నేను ఖచ్చితంగా ఓడిపోదునన్నా, ఎందుకంటే ఇంకెవరు వచ్చినా కూడా ఆల్మోస్ట్ తనుజాకే సపోర్ట్ చేస్తారు, ఆ సపోర్ట్ చేసే క్యాండిడేట్ ఉండరు కదా అక్కడ. కాబట్టి మన ఇద్దరం గేమ్లు ఆడేటప్పుడు మన అంటే సంచాలకులుగా మనం ఉండొద్దు అనేసి వీళ్ళది అనమాట. ఇంకా బర్నీ గారు ఇక్కడ పాపం సుమన్ అన్నకి పాయింట్స్ పెట్టాలన్నా డెసిషన్ తీసుకోవాలన్నా తెలీదు, అందుకే ఇప్పుడు ఇన్ని రోజులు దివ్య కొంచెం చెప్తా ఉండిందంట, ఇప్పుడు పాపం బర్నీ గారు స్టార్ట్ చేశారనమాట. మనం ఈ రోజు నుండే ఫోకస్ పెట్టాలన్నా నామినేషన్స్ పైన. ఇన్ని డేస్ లో ఐ మీన్ ఈ 12 weeks లో ఏ కెప్టెన్ కి అంత వార్నింగ్ పడలేదు కళ్యాణ్ కి పడ్డట్టు. మనం ఆ రోజు చెప్పుకున్నాం కదా మిడ్ నైట్ టాక్స్ లో వీళ్ళు మైకులు తీసేసి మాట్లాడుకోవడము, డెమాన్ ఇలా సేవ్ అవ్వడము దీని గురించి, ప్లస్ మళ్ళీ ఏదో డిస్కంఫర్ట్ల గురించి డిస్కషన్ గట్టిగానే చేశారు. ఆ రోజు గట్టిగా వార్నింగ్ పడిందని కూడా మాట్లాడుకున్నాం, కాకపోతే అది ఎపిసోడ్ లో టెలికాస్ట్ అవ్వలేదు. మరి వీకెండ్ ఏమన్నా దాని గురించి డిస్కస్ చేసి కళ్యాణ్ కి వార్నింగ్ పడుతుందా ఏమా అనేది మాత్రం చూడాల్సిందే. ఎవరిని తిట్టలేదు. మొన్న నన్ను ఎందుకు నామినేట్ చేశాడు, ఈజీ గేమ్ కలర్స్ ది అది మ్యాచ్ చేయలేకపోయారు ఆడలేకపోయారు అన్నారు, మరి మొన్న మ్యాథమెటిక్స్ టాస్క్ ఎందుకు ఆడలేకపోయాడు, అది లూజ్ అయ్యాడు కదా. సో కాబట్టి మనం ఆలోచించుకోవాలి ఇప్పటి నుంచే పాయింట్స్ ఎవరిని నామినేట్ చేయాలి ఏంటా అనేసి అని. వీళ్ళిద్దరు పాపం వీళ్ళిద్దరు డిస్కషన్ వీళ్ళిద్దరు చేసుకుంటున్నారు, అంటే హౌస్ లో వాళ్ళందరూ ఒక సైడ్ వీళ్ళిద్దరు ఒక సైడ్, వీళ్ళిద్దరు ప్రపంచం వీళ్ళిద్దరు డాన్సులు ఎందుకులేండి ఇంకా. అయితే కళ్యాణ్ ఏమో స్ట్రాటజీ అనమాట, అంటే ఎవరు 3 members వెళ్ళాలి అనేసి రీతుతో, అంటే ఏంటి అంటే కన్ఫర్మ్ అనేసి వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, అక్కడ ఇవ్వాలి కదా. ఇంకా పాపం బర్నీ గారు తనుజాకి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు, సారీ దివ్యకి ఇన్ని రోజులు పాపం ఐ మీన్ దివ్య చెప్తూ ఉండేదంట అలా ఆడాలన్నా ఇలా ఆడాలన్నా అనేసి, సో అన్నకి ఏం అర్థం కావట్లేదు అది ఇది అనేసి. ఇంక ఇమాన్యుయల్ కూడా డెమోని నేనే పంపించా మాట్లాడమని అది. వీళ్ళు ఏంటంటే స్ట్రాటజీ అనమాట, అంటే వీళ్ళ తీసుకు 1-on-1 దాంట్లో వెళ్ళకూడదు, ముగ్గురు ఆడే టాస్కుల్లో వెళ్దాము అనేసి వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే
ఇంకా హౌస్ మేట్స్ కి ఛాన్స్ ఇచ్చారు కదా, ముగ్గురు ఎవరా అనేసి అందరూ డిస్కస్ చేస్తున్నారు. మధ్యలో కళ్యాణ్ అవును నిన్న నిన్న కూడా అలాగే ఆ లీనియన్స్ ఇవ్వబట్టే కదా అనేసి అంటే బర్నీ గారు స్టాండ్ తీసుకున్నారు. లీనియన్స్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు ఇక్కడ, ఈ కాంటెక్స్ట్ కి అది సెట్ అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఆడము అన్నారు, మేము వెళ్ళాము, మళ్ళీ కాంప్రమైజ్ అయ్యారు, కానీ అక్కడ లీనియన్స్ అనేది ఏం లేదు అనేసి చెప్పాడు. కళ్యాణ్ ఎందుకు అంటే ఇమాన్యుయల్ కి ఆపోజిట్ గా వెళ్ళకూడదు అనేసి ఇటు బర్నీ గారి మీద ఎక్కువ ఆపోజిట్ గా వెళ్తున్నట్లు అనిపించింది ఈ రోజు టాస్కుల్లో. నెక్స్ట్ వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, అంటే నెక్స్ట్ 3 మెంబర్స్ ఒకవేళ ఉండకపోతే ఎట్లా, కాబట్టి నేను ఇప్పుడే వెళ్తానని డెమోన్ అంటున్నాడు. ఏమో ఏమో అంటే ఉండదని నీకెలా తెలుసు, ఉంటదని నీకు తెలుసా. మధ్యలో తనూజ కరెక్ట్ గా చెప్పింది అక్కడ ఏంటి అంటే 3 మెంబర్స్ ఎవరైతే ఆడారో వాళ్ళ నుంచి ఒకరు, మళ్ళీ 3 మెంబర్స్ నుంచి ఒకరు. సుమన్ అన్న కరెక్ట్ పాయింట్ పెట్టాడు అక్కడ, ఏంటంటే 3 మెంబర్స్ టాస్క్ అన్న ఆడలేదు. ఇందాక వీళ్ళు తనూజ ఛాలెంజ్ చేసి ఆపోజిట్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకుంది కాబట్టి టాస్క్ ఆడాడు, కానీ 3 మెంబర్స్ టాస్క్ ఆడలేదు కాబట్టి సుమన్ అన్న నేను కూడా ఆడతాను అనేసి. అక్కడ అందరు వీళ్ళ ఒపీనియన్ ఏంటి అంటే బర్నీ గారు ఏదో ఈయన తోశారు అనేసి, కానీ బర్నీ గారికే చెప్పింది ఈయన, అన్న గేమ్ ఆడడానికి మనం కూడా వెళ్దామన్నా అనేసి అంటే బర్నీ గారు వెళ్దామా అనేసి అన్నారు. ఇప్పుడు ఇమాన్యుయల్ మాత్రం, అంటే ఇమాన్యుయల్ స్ట్రాటజీ చూడండి, కళ్యాణ్ డెమాన్ రీతు మీరు వెళ్తేనే బాగుంటదరా అంటే మిగతా వాళ్ళకి వద్దా ఆపర్చునిటీ. సుమనన్ ఇంకా ఆడలేదు కదా, కళ్యాణ్ 3 మెంబర్స్ టాస్క్ ఆడాడు, డెమాన్ ఆడాడు, రీతు ఆడింది, సుమనన్ ఆడలేదు కదా. వీళ్ళ పాయింట్ ఏంటంటే ఇందాకే టాస్క్ ఆడాడు కదా అంటే సుమనన్న కరెక్ట్ గా చెప్పాడు, నేను 3 మెంబర్స్ టాస్క్ ఆడలేదు కదా కాబట్టి నేను ఆడతాను. ఇది కదా సుమనన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది, నేను ఆడతానేమో, ఖచ్చితంగా ఆడతాను అనేసి చెప్తున్నాడు. సో ఇక్కడ కళ్యాణ్ ఫీలింగ్ ఏంటంటే ఆయన అసలు ఇనిషియేషన్ తీసుకునే పర్సనే కాదు. సంజన గారేమో ఇందాక రోజ్ రూమ్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి చెప్పారు, బర్నీ గారేమో ఇక్కడ కూర్చోబెట్టి చెప్పారు, అందుకే సరే కానీ అనేసి అక్కడ అంత సీన్ ఏం లేదు. ఆయన నిజంగానే ఈరోజు ఎందుకో మరి ఆయనలో పూనకం వచ్చినట్టుంది. ఇదే గేమ్ ఫస్ట్ నుంచి ఆడుంటే మీకు సమానమైన పోటీ ఇచ్చే క్యాండిడేటే, కాకపోతే ఏం చేద్దాం ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాడు, ఎవరు ఏమనుకుంటారేమో అని ఈ రోజు విజృంభించారనమాట. ప్లస్ ఇంకోటి ఇమాన్యుయల్ స్ట్రాటజీ చూడండి, అంటే ఆయన చాయిస్ చేసుకోకుండా ఎలా పడితే అలా గేమ్ ఆడతాడు. ఆయన తర్వాత గెలవడం కోసం ఆడడు, ఎందుకంటే ఆయన చూస్ చేసుకోవద్దు కదా అంటే ఆయన గేమ్ గురించి ఈయన చెప్పేస్తున్నాడు అనమాట. అంటే సుమన్ అన్న గేమ్ అట్లా ఆడతాడు, మళ్ళీ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో ఆలోచించకుండానే సెలెక్ట్ చేసేసుకుంటాడు. అంటే అవును, ఆయనకి ఎవరు కంఫర్టబుల్, నేను ఎవరితో పోటీ పడగలను అని ఆయన ఆలోచించుకొని సెలెక్ట్ చేసుకుంటాడు. అది కరెక్ట్ స్ట్రాటజీనే కదా, వీళ్ళు చేసుకుంటున్నారు. తనుజ చెప్తుంది అంటే మార్నింగ్ ఆడిన వాళ్ళ నుంచి ఈవినింగ్ ఆడిన వాళ్ళ నుంచి ఒకరి నుంచి ఇంక సుమో ఆడతాను అన్నాడు కదా అనేసి చెప్తుంటే కళ్యాణ్ అట్లెట్లా మరి అలాంటప్పుడు మేము ఆడొచ్చా, ఓకే ఇంకా మీకు ఏది చెప్పినా ఓకే అన్నప్పుడు మేము ఓట్స్ వెయ్యము అనేసి చెప్తారు. సంజన గారు చెప్తారు అంటే సుమన్ అన్న కన్ఫామ్, మాకు ప్రాబ్లం లేదు. ఇమ్ముని అడిగితే ఇమ్ము ఓకే అంటే ఇమాన్యుయల్ ఇక్కడ ఎక్కడ డెసిషన్ పెట్టట్లేదు అనమాట. ఇంకా సేఫ్ గానే టికెట్ టు ఫినాలే దాంట్లో సేఫ్ గా ఎందుకయ్యా ఆడడం, చెప్పచ్చు కదా, ఇక్కడన్నా నీ ఒపీనియన్ చెప్పచ్చు కదా. ఇన్ని రోజులు చెప్తా వచ్చావు కదా అందరిని ఓదార్చడం గానీ, ఏదైనా గొడవ జరిగినప్పుడు స్టాండ్ తీసుకోవడం అన్ని, ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు కదా. ఎందుకు టికెట్ టు ఫినాలే దానికోసం ఇంత పోటీ పడుతున్నావు? అది వచ్చేస్తే నువ్వు మళ్ళీ నామినేషన్స్ లో ఉండవు. నువ్వు ఎప్పుడెప్పుడు నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోదామా, మనం సేఫ్ గా ఉందామా అని ఆలోచిస్తున్నాం కానీ విన్నర్ రేస్ లోకి ఎలా పోదామా అనేసి ఇంకా ఆలోచించట్లేదు. అయితే డెమాన్, కళ్యాణ్, సుమన్ అన్న, సో ఫైనల్ గా వీళ్ళు 3 మెంబర్స్ ఫిక్స్ అయ్యారనమాట. అలాంటప్పుడు మరి రీతు ఆల్రెడీ ఫస్ట్ 3 మెంబర్స్ అందరూ 3 మెంబర్స్ టాస్క్ ఆడారు ఇక్కడ సుమన్ అన్న తప్ప, కాబట్టి వ్యాలిడ్ ఛాన్సే, అన్నకి ఛాన్స్ ఇవ్వాలి కూడా. ఇక్కడ ఏంటంటే పవర్ బాక్స్ టాస్క్ అనమాట. ఏంటంటే అక్కడ బ్లాక్స్ పెట్టున్నారు, బ్లాక్స్ అంతా వీళ్ళకి ఇచ్చిన మార్కింగ్ లో పెట్టుకొని ఉండాలి. ఎండ్ బజర్ మోగేలోపు ఎవరి దాంట్లో ఎక్కువ బ్లాక్స్ ఉంటే వాళ్ళు విన్నర్ అనమాట. ఇక్కడ చూడండి, అసలు డెమాన్ గేమ్ ఆడేటప్పుడు రీతుని సంచాలకుగా పెట్టడమే రాంగ్ నిజం చెప్పాలంటే. నిన్న అంతే, డెమాన్ వెళ్ళిపోయాడు కదా అనేసి వీళ్ళు వేరే పేరు చెప్తే కూడా డెమాన్ కి ఆపర్చునిటీ ఇద్దాం. ఈ రోజు ఏమరా అంటే తను ఆడలేదు కదా తనకిద్దాం అని డెమాన్ అనమాట. అంటే వీళ్ళిద్దరు అంతే. సో ఫైనల్ గా రీతుని సంచాలక్ చేశారు. గేమ్స్